ఇత్వసంధి ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. ఉదాహరణ చూడండి. ఏమి ప్లస్ అనిరి, ఏమనిరి. ఇక్కడ మనకు ఇందాక చెప్పుకున్నాము, మొదటి పదంలో చివరి అక్షరంలో అచ్చు వస్తే ఏ అచ్చు వస్తుందో ఆ పేరు మీదే మనము ఆ సంధిని పిలుస్తామని చెప్పాము. ఇక్కడ ఏమీలో ఈ అనే అచ్చు వస్తుంది, అంటే ఇది ఇత్వసంధి. ఇప్పుడు చూడండి, ఏమి ప్లస్ అనిరి, ఏమనిరి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. దీంట్లో మనము ఇంకో విషయం ఏంటంటే నేర్చుకోవాల్సింది వైకల్పికంగా నగు అని చెప్పుకున్నాం కదా. ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు అంటే ఈ ఇత్వసంధిలో మనకు సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి జరగకపోతే పదాలను ఈ విధంగా విడదీసి రాయాలి.